ఇలా జమీందారు తన తీయని మాటలతో సరళను మోసం చేస్తాడు. జమీందారు గారి కుట్రను గ్రహించలేని సరళ గుడ్డిగా నమ్ముతుంది. అలాగే సరళ, మనం రేపు ఉదయాన్నే ఆ సాధువు వద్దకు వెళ్దాం. మరుసటి రోజు ఉదయాన్నే జమీందారు ఇంకా సరళ కలిసి ఆ సాధువు దగ్గరికి వెళతారు. పాపం నిజం తెలియని సరళ తన భర్త ఆరోగ్యం కోలుకుంటుందనే ఆశతో వెళ్తుంది. అలా కొంత సమయం నడిచిన తరువాత వారు ఆ సాధువు దగ్గరకు చేరుకుంటారు. నమస్కారం సాధువు గారు, నేను చెప్పాను కదా, తను నా కూతురు సరళ. ఓ అవునా, తినేనా నీ కూతురు? చక్కగా ఉంది. ఇంతకీ నా వద్దకు రావడానికి గల కారణం ఏంటి? స్వామి, నాకొక సమస్య వచ్చింది. నా భర్త అనారోగ్యంగా ఉన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అకస్మాత్తుగా ఎందుకిలా జరిగిందో అంతు చిక్కటం లేదు. మీరు ఎలాగైనా ఏదో ఒక దారి చూపించాలి. నా భర్తను ఒక మంచి ఆరోగ్యవంతుడిలా మార్చాలి. చాలా చిన్న పని. నేను ఇది సులువుగా చేయగలను. కానీ ఒక్క షరతు. చెప్పండి స్వామి, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. అమ్మా సరళ, నువ్వొక పని చేయి. ఈరోజు మధ్యరాత్రి సమయంలో నల్ల చీర కట్టుకుని ఇంట్లో అమ్మవారి పటం ముందు 2 నిమ్మకాయలు 3 ఎండిన మిరపకాయలు ఉంచి దేవుడికి నీ మనస్ఫూర్తిగా మొక్కుకుని మరోసారి వెనుకకు తిరగకుండా ఈ ప్రదేశానికి రా. అలాగే స్వామి, మీరు చెప్పిన విధంగానే నేను చేస్తాను. కానీ ఒక చిన్న సందేహం. సందేహమా? అడుగు అమ్మా. అది దేవుడికి నిమ్మకాయలు, ఎండిన మిరపకాయలు ఎందుకని నా సందేహం స్వామి. అమ్మా, నీ ప్రశ్నలు చాలించు. నేను చెప్పిన విధముగా నువ్వు నడుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే నీ భర్త ప్రాణాలు నువ్వు కాపాడుకోలేవు. నీ భర్త ప్రాణాలకు ప్రమాదముంది. ఎలాగైనా పూజ చేయాల్సిందే. లేదంటే నీ భర్త ప్రాణాలు కాపాడడం కష్టం. అది విన్న సరళ బాధతో కన్నీరు పెట్టుకుంటుంది. స్వామి, అంత మాట అనకండి. నేను తట్టుకోలేను. నా భర్త ప్రాణాలు ఎలా అయినా కాపాడండి. మీకు పుణ్యం ఉంటుంది. నేను నా భర్త లేనిదే జీవించలేను. బాధపడకు బాలిక. నాకు నీ కష్టం తెలుసు కాబట్టే తొందరగా పూజ చేయాలని అంటున్నాను. నీకు ఈ విషయం చెప్పి బాధ పెట్టాలనే నా ఉద్దేశం కాదు. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నీ భర్త ఆయుష్ కొద్ది కొద్దిగా తగ్గుతుంది. అలాగే స్వామి, మీరు ఈ రాత్రికి పూజ జరిపించండి. నేను మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను. తల్లి సరళ, ఎందుకని నువ్వు మాటిచ్చావు? ఈ రాత్రి వేళలో ఒక్కదానివి, అది కూడా అడవిలోకి ఎలా రాగలవు? నాన్నా, మీరు నా గురించి చింతించకండి. మీ బాధ నాకు అర్థమవుతుంది. నేను క్షేమంగానే వెళ్తాను నాన్నా. సరే సరళ, నీ ఇష్టం. కానీ జాగ్రత్తగా ఉండు. అలాగే నాన్నా. ఇదంతా మాట్లాడుకుని సరళ ఇంకా జమీందారు ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. సరళ మంచాన పడి ఉన్న భర్తతో, ఏమండి, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. సరళ, నువ్వు బాధపడకు. ఇదంతా నా వల్లే. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నీ జీవితం సంతోషంగా ఉండేది. ఏంటండి ఆ మాటలు? మీకేం కాదు. నేను మిమ్మల్ని మళ్ళీ యథావిధిగా మారుస్తాను. ఇవాళే ఒక స్వామీజీని కలిశాను. ఆయన మనకి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయండి. ముందులాగే మనం సంతోషంగా మన జీవితాన్ని గడపొచ్చు. అలా ఆ రోజు ముగుస్తుంది. చీకటి పడుతుంది. సమయం 2 అవుతుంది. సరళ ఆ సాధువు చెప్పినట్టుగా నల్లచీర కట్టుకుని దేవుడి పటం ముందు 2 నిమ్మకాయలు 3 ఎండిన మిరపకాయలు పెట్టింది. వెనక్కి తిరగకుండా ఆ యోగి ఉన్న ప్రదేశానికి వెళ్ళింది.
సరళ, సరిగ్గా నేను చెప్పిన సమయానికి వచ్చావు. ఇలా రా, ఇక్కడ కూర్చో, కళ్ళు మూసుకో, నీ మనసులో ధ్యానం చేసుకో, నీ భర్తని ఆలోచించు. అలాగే స్వామి. ఆ సాధువు మాటలు నమ్మి సరళ ఆ పూజలో కూర్చుంది. సరళ కళ్ళు మూసుకుని ఉన్న సమయాన్ని అదురుగా తీసుకుని తనపై తెల్లని పొడిని జల్లి సరళను వశపరుచుకుంటాడు. ఇదిలా జరుగుతుండగా మరోపక్క జమీందారు నాతో ఇలా చెప్పాడు. రంగయ్య, నువ్వు నా వద్ద కొన్ని సంవత్సరాలుగా నా పంట పొలంలో నిజాయితీగా పనిచేస్తున్నావు. అందుకు నేనొక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి జమీందారు గారు అది? నీకు 2 కూతురులున్నారు కదా, వారి బాధ్యత నేను తీసుకుంటాను. మంచి సంబంధం చూసి వారిద్దరికీ పెళ్లి చేస్తాను. ఇక నీ కుటుంబానికి ధనం ఇస్తాను. నీ అవసరాలు, అప్పులు అన్నీ తీరిపోతాయి. రోజు కూలి పని చేసే నాకు అంత డబ్బు ఒకేసారి చూసేసరికి ఆశ పెరిగింది. అయ్యా, మీరు నిజంగా మా దేవుడు. నా దగ్గర పనిచేసే నీకు నేను కాకపోతే మరెవరు సాయం చేస్తారు రంగయ్య? కానీ నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. సహాయమా? ఏంటి జమీందారు గారు అది? మరేం లేదు రంగయ్య, నేను చెప్పిన పని తూచా తప్పకుండా నువ్వు చేస్తే చాలు. నా కూతురు సరళ ఒక అనామకుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం అది ఈ ఊరంతా తెలుసు. దానివల్ల నా బంధువుల దగ్గర మరియు నా ఊరిలో నా పరువు పోయింది. నేను వాడిని ఊరికే వదిలేయాలని అనుకోలేదు. అందుకు సాధువు దగ్గర పూజ చేయించి అతడు మంచానికి అంకితమయ్యేలా చేశాను. ఇప్పుడు నేను సరళ నా కూతురిగా ఏకీభవించాలని అనుకోవట్లేదు. అందుకు నువ్వు మన గ్రామంలోని ప్రజలకు సరళ ఒక సాధువుతో కలిసి ఊరిని నాశనం చేయాలని పూజలు చేపిస్తుందని ప్రచారం చేయి. అది తెలిసిన ప్రజలు సరళపై కోపంతో తమ చేతికి ఏది దొరికితే దానితో సరళపై దండెత్తి తనని చంపేస్తారు. కాని అయ్యా, సరళ మీ కన్న కూతురు. ఇలా చేయడం తప్పు. నేను ఈ పనిని చేయలేను, నా వల్ల కాదు. ఆలోచించుకో రంగయ్య, నువ్వు ఈ పని చేస్తే నీ 2 కూతురులు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. నువ్వు నీ భార్య అప్పుల చింత లేకుండా ఆనందంగా జీవిస్తారు. నీకు దీనికంటే ఇంకా ఏం కావాలి? ఒక్కసారి ఒప్పుకుంటే కావలసినంత ధనం నీ కళ్ళ ముందు పెడతాను. నా మనసు ఈ పనికి ఒప్పుకోలేదు. కాని నా కూతురుల గురించి ఆలోచించి సరే అని ఒప్పుకున్నాను. జమీందారు చెప్పినట్టు గ్రామంలోని ప్రజలకు పెదమ్మ, మహేష్, రంగమ్మత్త, ఓ పుల్లయ్య, అందరూ ఇలా రండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలా పిలవగానే గ్రామంలోని ప్రజలు తమ తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి నా ముందు నిల్చున్నారు. అప్పుడు వారితో, అందరూ వచ్చారా? మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన జమీందారు గారి కూతురు సరళ అడవిలో ఉన్న గుహలో ఆ మంత్రగారితో చేరి ఈ ఊరిని నాశనం చేద్దామని పన్నాగం పన్ని ఏవో పూజలు చేస్తుంది. ఆ మంత్రగాడి గురించి మనకు తెలిసిందే కదా. వాడు పూజలు చేస్తే ఈ ఊరంతా నాశనం అవుతుంది. ఏంటి, సరళ అంత పని చేస్తుందా? అవును, తన భర్త ఉన్నాడు కదా, తను ముందులా మారిపోవాలని చూస్తుంది. ఈ ఊరిని బలిస్తే తన భర్త యథావిధిగా మారుతాడంట. అమ్మో అమ్మో, సరళ ఎంత పని చేస్తుందని అనుకోలేదు. వాళ్ళిద్దరి సంతోషం కోసం ఊరంతా నాశనం చేస్తుందా? వెంటనే తనకి గుణపాఠం చెప్పాలి అంటూ ఊరి ప్రజలంతా మాట్లాడుకుని వాళ్ళు ఏది దొరికితే దానితో తనని కొట్టాలని ఆ గుహ దగ్గరికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆ సాధువు మంత్రగాడు పారిపోతాడు. కాని ఏమీ తెలియని సరళ వశీకరణంలో ఉండడం వల్ల అక్కడే ఉండిపోయింది. ఊరి ప్రజలంతా కలిసి సరళని కొడతారు. తనకి స్పృహ వచ్చి నొప్పి అనేరుస్తుంది. అమ్మా, నొప్పి నొప్పి, మీ అందరికి ఏమైంది? ఎందుకు నన్ను కొడుతున్నారు? అసలు కారణమేంటి అని సరళ అందరినీ ఎంత బ్రతిమాలినా కాని వారెవరూ పట్టించుకోకుండా కోపంతో తనపై దాడి చేస్తూనే ఉన్నారు. ఆ దాడికి సరళ కన్ను మూసింది. ఈ విషయం తెలిసిన జమీందారు అక్కడికి వచ్చాడు. గ్రామ ప్రజల ముందు ముసలి కన్నీళ్లు ప్రదర్శించాడు. అయ్యో సరళ, ఏమైంది తల్లి నీకు? నన్ను వదిలి వెళ్ళిపోయావా సరళ? అయ్యో భగవంతుడా, నేనేం పాపం చేశానయ్యా? జమీందారు గారు, మమ్మల్ని క్షమించండి. సరళ ఈ మంత్రిగాడితో కలిసి గ్రామ ప్రజలపై
ఏవో పూజలు చేస్తుంది. అది తెలుసుకున్న మేము కోపంతో ఇలా చేయాల్సి వచ్చింది. ఏంటి? ఆ మంత్రగాడితో కలిసి పూజలు చేస్తుందా? చిచ్చి! సరళ ఇంత స్వార్థపరురాలయ్యిందా? మీరు మంచి పని చేశారు. తనకి తగిన శాస్తి జరిగింది. ఇక తన ముఖం కూడా నాకు చూడాలని లేదు. ఊరికే ద్రోహం చేసిన దాంతో నాకు సంబంధం తెగిపోయింది. తీసుకెళ్లి ఆ బావిలో పడేయండి. జమీందారు చెప్పినట్టుగా గ్రామ ప్రజలు చేశారు. ఇదేనండి జరిగింది సాధువు గారు. అబద్ధం చెప్పిన నన్ను ఆ దేవుడు ఊరికే వదలలేదు. నా కుటుంబాన్ని నాకు దూరం చేశాడు. నా 2 కూతుర్లని విదేశాలకు పంపి నాపై వారికి ప్రేమ లేకుండా చేశాడు. నన్ను పూర్తిగా ఈ మంచానికి అంకితం చేశాడా దేవుడు. సరళపై అబద్ధం చెప్పినందుకు నేను ఇప్పటికీ అనుభవిస్తున్నాను అని రంగయ్య తన మనసులో చెప్పుకుంటూ బాధపడతాడు. అది సాధువు విని బాధపడతాడు. ఆ అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. తను కోపంతో రగిలిపోతుంది. అందుకే ఎవరు తనని ఏమీ చేయలేకపోతున్నారు. ఈ ఊరి ప్రజలపై అసూయ మరియు కోపాన్ని పెంచుకుంది. అయితే ఎలా సాధువు గారు? మనం ఇప్పుడు ఏం చేయాలి? అతన్ని ఎలా వదిలించుకోవాలి? ఏదైనా మార్గముందా? ప్రతి ఒక్క సమస్యకు మార్గం ఉంటుంది రామస్వామి. అలాగే ఈ సమస్య కూడా నా దగ్గర ఒక మార్గం ఉంది. ఆత్మ పగ మనం తీర్చలేం, తనని శాంతిపరచలేం. అందుకని బలవంతంగా బంధించాలి. రంగయ్య, సరళ భర్త ఏమయ్యాడు? అతనిని జమీందారు గారు చాలా హింసించారు. తిండి లేకుండా సరళ భర్త మరణించాడు. అలాగే, ఇక నేను చూసుకుంటాను. మీ గ్రామానికి ఏ ఇబ్బంది ఉండదు. ఈరోజే ఆత్మని బంధించేస్తాను. రామస్వామి, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఒక్కడినే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి సాధువు ఒక్కడే పాడుపడ్డ బావి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే చీకటి పడుతుంది. సాధువు తన దగ్గరున్న చెంబులో ఉన్న నీరు నోట్లో పోసుకుని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ పాడుపడ్డ బావిలో పోస్తాడు. అప్పుడు వెంటనే ఆత్మ బయటికి వస్తుంది. ఎవరిది? ఓ, సాధువు నువ్వా? నన్ను బంధించాలని వచ్చావా? అది నీ తరం కాదు. ఇలా వచ్చిన ఎవ్వరూ తిరిగి ప్రాణాలతో వెళ్ళలేదు. నీ ప్రాణాలపై నీకు ఆశ లేదా? వెంటనే పారిపో. ఈ రోజుతో నీ కథ ముగిసింది. ఇవాళ నిన్ను ఎలాగైనా నేను బంధిస్తాను అంటూ సాధువు మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఆ మంత్రాలకు ఉరుములతో గాలి బాగా వేస్తుంది. ఆత్మ ఘోషిస్తుంది. ఆ మంత్రాలు ఆపమని వేడుకుంటుంది. ఆపు, మంత్రాలు చదవటం ఆపు, నేను లొంగిపోతాను అని చెప్పగాని సాధువు మంత్రాలు ఆపేస్తాడు. దాంతో ఆత్మ ఇలా అంటుంది. చూసావా, నీ మంత్రాలు ఆగిపోయేలా చేశాను. నువ్వు నన్ను బంధించలేవు. నేను నీ దగ్గర ఎప్పటికీ లొంగిపోను. నన్ను ఎవరూ బంధించలేరు. ఆహా, అలా అంటావా? అయితే నా మంత్రాన్ని ఆపి నువ్వు నాకు కోపం తెప్పించావు. ఇక చూడు నిన్ను నేనేం చేస్తానో అని చెప్పి సాధువు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు. ఒక్కసారిగా సరళ భర్త ప్రత్యక్షమయ్యాడు. అది కూడా ఒక ఆరోగ్యవంతమైన యువకుడిగా. అది చూసి సరళ అంతా మరిచిపోయింది. తను ఆత్మనే సంగతే మరిచిపోయి తన భర్త దగ్గరికి వెళ్ళి, మహేష్, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులయ్యింది. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను మహేష్. అతను మహేష్ కాదు, సాధువు మంత్రమని సరళ గ్రహించలేదు. తన భర్తని చూడగానే ఆ ఆత్మ బాధపడుతుంది. ఇదే మంచి సమయం అని చెప్పి తన చెంబులో ఉన్న మరికొన్ని నీళ్లను తీసుకుని సరళపై చల్లుతాడు. సరళ ఒళ్లంతా కాలిపోతుంది. తను ఒక పొగ రూపంలో సాధువు వద్ద ఉన్న సీసాలోకి వెళ్లిపోతుంది. చూసావా, నేను నిన్ను బంధించాను. నువ్వు నా మాయలో పడిపోయావు అని చెప్పి ఆ సీసాను వెంట పెట్టుకుని గ్రామ ప్రజల ముందుకు వెళ్తాడు సాధువు. చూడండి ప్రజలారా, నేను ఈ ఆత్మని బంధించాను. ఇక మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు నిశ్చింతగా ఈ గ్రామంలో ఉండవచ్చు. ఇక మీకు ఏ భయం అనేది ఉండదు
మీకు చాలా ధన్యవాదాలు సాధువు గారు. మా గ్రామం మొత్తం మీకు రుణపడి ఉంటుంది. అవును సాధువు గారు, మీరు మా పాలిట దేవుడు. మేము బాధలో ఉన్న సమయంలో దేవుడిలా వచ్చి మమ్మల్ని కాపాడారు. మీకేమిచ్చినా తక్కువే. ఇక గ్రామంలోని ప్రజలంతా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.